హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విహారీ వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా అంబిక పెళ్లిని చూస్తూ ఉంటే అంబిక సుభాష్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏ ఆటంకం లేకుండా వాళ్ళ పెళ్లి జరుగుతున్నందుకు. ఇక పంతులు గారు అంటూ ఉంటారు, బాబు మాంగళ్య ధారణ కానివ్వండి అని. ఇక మరో పక్కన అసలైన కరణ్ సింగ్ ని తీసుకుని లక్ష్మి విహారి ఇద్దరూ కూడా చాలా పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. ఇక సుభాష్ ని మాంగళ్యధారణ కానివ్వమనడంతో తారుని తీసుకుని అలా అంబిక మెడలో పెడుతూ ఉంటాడు. ఇక అంబిక పెళ్లి జరిగిపోతున్నందుకు చాలా సంతోషంగా మాంగళ్యాన్ని పట్టుకుని ఉంటుంది. ఇక సుభాష్ అయితే ఇక ముడులు వేయబోదాం అని అనుకునేటప్పటికి ఆగండి అని గట్టిగా లక్ష్మి గొంతు వినిపిస్తుంది. ఇక వెంటనే సుభాష్ అయితే తారని కట్టకుండా పైకి లెగుస్తాడు. ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక విహారి చాలా కోపంగా మండపం పైకి ఎక్కి ఇక సుభాష్ని అయితే కిందకి లాక్కుని వచ్చి కిందకి మండపం పైనుంచి గెంటేస్తాడు. ఇక గెంటేసి విహారి చాలా కోపంగా కిందకి వచ్చి సుభాష్ని చాలా కొడుతూ ఉంటే అంబిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక భక్తవచనానికి అయితే చాలా కోపం వచ్చి, విహారి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏంటి ఇదంతా అని అయితే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు విహారి చెప్తూ ఉంటాడు, తాతయ్య మీరు అందరూ అనుకున్నట్టు ఇతను నిజమైన కరణ్ సింగ్ కాదు. ఈ వ్యక్తి నిజమైన కరణ్ సింగ్. వీడెవడో తెలుసా, మీకు చూపిస్తాను ఉండండి అని సుభాష్కి ఉన్న తలపాగా ఇంకా మాస్క్ గెడ్డం అన్ని కూడా పీకి పాడేస్తూ ఉంటాడు. ఇక అది చూసి అంబిక షాక్ అయిపోతూ ఉంటుంది. చూడండి వీడెవడో, వీడు సుభాష్, వీడే కిడ్నాప్ చేయించి కరణ్ సింగ్ ని దాచిపెట్టాడు అని అయితే నిజాన్ని అందరికీ చెప్తాడు విహారీ. అది చూసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు. మరి ఇప్పుడు ఏం జరగనుంది? అంబిక కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకుంటుందా లేక సుభాష్ నమ్మాలి? నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.